హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు ఒక చిన్న షార్ట్ న్యూస్ ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూడండి. వాట్స్ ఓపెన్ అండ్ వాట్స్ క్లోజ్డ్ ఇన్ ఢిల్లీ ఆన్ ఓటింగ్ డే టుమారో. అంటే ఢిల్లీలో రేపు ఓటింగ్ డే కాబట్టి ఏవేవి ఓపెన్లో ఉంటాయి, ఏవేవి క్లోజ్లో ఉంటాయి అని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. వాట్ అంటే ఏమి, ఓపెన్ అంటే తెరిచి ఉంచడం, క్లోజ్ అంటే మూసివేయడం, టుమారో అంటే రేపు, ఇన్ అంటే లో, ఢిల్లీలో, ఇన్ ఢిల్లీ అంటే ఢిల్లీలో, ఆన్ ఓటింగ్ డే అంటే ఓటింగ్ డే రోజు. ఓకేనా, ఆన్ ఓటింగ్ డే టుమారో, రేపు ఓటింగ్ డే కదా, ఏవేవి మూసి ఉంటాయి, ఏవేవి తెరిచి ఉంటాయి అని ఆ సెంటెన్స్ మీనింగ్. కింద చూడండి. ఆల్ లిక్కర్ స్టోర్స్ ఇన్ ఢిల్లీ విల్ రిమైన్ క్లోజ్డ్ టిల్ 6th May ఆన్ May 25th ఫర్ ద 6th phase ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్. ఆల్ లిక్కర్ స్టోర్స్ అంటే అన్నీ మందు షాపులు. ఓకే, లిక్కర్ స్టోర్స్ అంటే మందు షాపులు అనమాట. ఆల్ అంటే అన్నీ, ఆల్ లిక్కర్ స్టోర్స్ ఇన్ ఢిల్లీ అంటే అన్ని మందు షాపులు ఢిల్లీలో విల్ రిమైన్ క్లోజ్డ్ మూసివేయబడతాయి. విల్ రిమైన్ క్లోజ్డ్ అంటే మూసివేయబడతాయి టిల్ 6 PM ఆన్ May 25th. ఎప్పటి వరకు? May 25th 6 PM వరకు. టిల్ అంటే వరకు మీనింగ్. సో టిల్ 6 PM అంటే 6 PM వరకు. ఏ రోజు? ఆన్ May 25th. ఓకేనా, ఏదైనా డేట్ కానీ మెన్షన్ కానీ ఏదైనా డే కానీ చేసేటప్పుడు దాని ముందు ప్రిపోజిషన్ ఆన్ రావాలి. సో ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్, సో అక్కడ మంత్ డేట్ మెన్షన్ చేశారు కాబట్టి ఆన్ May 25th అని ప్రిపోజిషన్ యూస్ చేశారనమాట. సో ఆల్ లిక్కర్ స్టోర్స్ ఇన్ ఢిల్లీ విల్ రిమైన్ క్లోజ్డ్ టిల్ 6 PM ఆన్ May 25th ఫర్ ద 6th phase ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్. సో 6th phase ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ కారణంగా అన్ని మందు షాపులు ఢిల్లీలో క్లోజ్ చేయబడతాయి. ఎప్పుడంటే May 25th ఈ 6 PM వరకు. ఓకే, నెక్స్ట్. స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ విల్ ఆల్సో రిమైన్ క్లోజ్డ్ ఆన్ ద పోలింగ్ డే. స్కూల్స్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పోలింగ్ డే రోజు క్లోజ్ చేయబడతాయి. ఇక్కడ ఆల్సో అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఇక్కడ ఆల్రెడీ లిక్కర్ స్టోర్స్ మూసివేయబడతాయి అని చెప్పారు, వాటితో పాటు ఇవి కూడా అంటున్నారు కాబట్టి సో ఆల్సో అనే వర్డ్ అక్కడ మెన్షన్ చేశారు. విల్ రిమైన్ క్లోజ్డ్ ఆన్ ద పోలింగ్ డే, అవి కూడా పోలింగ్ డే రోజు మూసివేయబడతాయి. రిమైన్ క్లోజ్డ్ అంటే మూసివేయబడతాయి అని మీనింగ్. సో ఇక్కడ విల్ అనేది ఎందుకు మెన్షన్ చేశారంటే అది రేపు మూసివేస్తారు, ఇంకా పాస్ట్లో జరిగిపోలేదు, అది ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి విల్ అనే వర్డ్ యూస్ చేశారనమాట. సో విల్ క్లోజ్డ్ ఆన్ ద పోలింగ్ డే. నెక్స్ట్. ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ హాస్పిటల్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విల్ ఫంక్షన్ నార్మల్లీ. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మనకి అవసరమయ్యే సర్వీసెస్, ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్మల్గానే వర్క్ అవుతాయి అని చెప్తున్నారు. ఆ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవంటే లైక్ హాస్పిటల్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్, అవి ఇంపార్టెంట్ కదా, సో అవి నార్మల్గానే వర్క్ అవుతాయి అని చెప్తున్నారు. ఢిల్లీ మెట్రో అండ్ DTC బస్ సర్వీసెస్ విల్ కమెన్స్ ఎర్లియర్ దాన్ యూజువల్ ఆన్ సాటర్డే టు అసిస్ట్ ఓటర్స్. ఢిల్లీ మెట్రో అండ్ DTC బస్ సర్వీసెస్ అంటే మెట్రో కానీ బస్సు సర్వీసులు కానీ విల్ కమెన్స్ ఎర్లియర్. కమెన్స్ అంటే మీనింగ్ వచ్చేసి స్టార్ట్ అనమాట, స్టార్ట్ అవ్వడము. విల్ కమెన్స్ అంటే ఢిల్లీ మెట్రో DTC బస్ సర్వీసెస్ ఎర్లియర్ దాన్ యూజువల్ అంటే ముందు కన్నా కూడా ఆ పోలింగ్ డే రోజు May 25th రోజు విల్ కమెన్స్ ఎర్లియర్ దాన్ యూజువల్ ఆన్ సాటర్డే. ముందు కన్నా కూడా పోలింగ్ డే రోజు తొందరగా స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే టు అసిస్ట్ ఓటర్స్. అసిస్ట్ అంటే మీనింగ్ వచ్చేసి హెల్ప్ అనమాట. ఓకే, అసిస్ట్ అంటే హెల్ప్. సో ఆ ఓటర్స్కి హెల్ప్ కావడం కోసము ఆ మెట్రోను ఆ ఢిల్లీ మెట్రో ఆ బస్ సర్వీసెస్ ఆ రోజు డైలీ జరిగేదానికన్నా ఆ రోజు ఇంకా తొందరగా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఓటర్స్కి హెల్ప్ కావాలి కదా, వాళ్ళు పోలింగ్ డే రోజు ఓటు వేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా, సో అలా తొందరగా స్టార్ట్ చేస్తాము అని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. సో కామెంట్స్ అంటే మీనింగ్ వచ్చేసి స్టార్ట్, అసిస్ట్ అంటే మీనింగ్ వచ్చేసి హెల్ప్, సహాయపడతాయి. కామెంట్స్ అంటే ప్రారంభించడం అనమాట. ఓకేనా, ఇది ఈరోజు వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.